హలో ఎవ్రీవాన్, ది సనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చూపించిపోయేది బెల్లం అప్పాలండి. వరలక్ష్మి పూజ వస్తూ ఉంది కదండి, ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పూజకి మాత్రం ఎక్కువ టైం కూడా పట్టదు. మంచి టిప్స్ చెప్పున్నానండి, చాలా సాఫ్ట్గా వచ్చేదానికి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ దీనికి నేను ఒక గ్లాస్ వచ్చి ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వే అంటే రోస్టెడ్ రవ్వ అస్సలు పనికిరాదండి దీనికి. రోస్ట్ చేయకుండా ఉండే రవ్వే తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి అంటే డ్రై పిండే తీసుకోండి, తడిపిండి కదండి, డ్రై పిండితోనే చేస్తా ఉన్నాను. ఒక గ్లాస్ బియ్యం పిండి, ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ గోధుమ పిండి అండి. సేమ్ గ్లాస్తోనే తీసుకోవాలి అన్ని మెజర్మెంట్స్. ఇప్పుడు 3 గ్లాసులు అయినాయి కదా, పక్కన పెట్టేసి పిండి కలిపేసి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక 2 గ్లాసులు వచ్చి బెల్లం తీసుకుంటున్నానండి. ఎప్పుడు కానీ బెల్లం తీసుకునేటప్పుడు పైకి తీసుకోవాలండి, తలకొట్టకండి. పిండి మాత్రం తలకొట్టి తీసుకోవాలి, బెల్లం మాత్రం పైకి తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు అండి. 2 గ్లాసులు బెల్లానికి 3 గ్లాసులు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. దీన్ని ఉంటలు ఏం లేకుండా మొత్తం కరిగిచ్చేసుకోండి. ఏమైనా నలకలు ఉంటాయని నేనైతే వడగట్టుకుంటా ఉన్నానండి ఈ బెల్లం పాకాన్ని. ఒకసారి వడగట్టేసుకుంటే మంచిదండి. మనం తినేటప్పుడు మళ్ళీ అవి ఏమైనా పళ్ళకి తగిలినాయంటే అస్సలు బాగుండదు. వడగట్టేసుకొని ప్యాన్ కూడా ఒకసారి కడిగేసుకునేసేయండి. ఏమైనా బెల్లం ఉంటే ఇట్లా ప్రెస్ చేసేసారంటే కరిగిపోతుందండి. కడిగేసిన ప్యాన్లో ఇప్పుడు మనం బెల్లం పాకం నీళ్ళు పోసేసుకొని, దీనికైతే పాకం అయితే అస్సలు అవసరం లేదండి. ఈ ప్లేస్లో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని 2 స్పూన్లు వచ్చి యాలక్కాయల పొడి వేసేసేయండి. బాగా మరగాలండి నీళ్ళు, పాకం అవసరం లేదు. బాగా మరిగేటప్పుడు మనకు బాగా కుతుకుతా అని పైకి మరుగుతూ ఉంటాయి చూడండి నీళ్ళు. ఇట్లా ఇట్లా ఉడికేటప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా, దాన్ని వేసేద్దాము. మీరు వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టకండి, ఉంటలు కట్టేస్తుందండి. హైలో పెట్టుకుంటే ఫ్లేమ్ లోలోనే పెట్టేసుకొని ఇప్పుడంతా ఉంటలు లేకుండా మొత్తం కలిపేసేసుకోండి. ఉంటలు వచ్చినాయంటే అస్సలు బాగా రావండి అప్పాలు మాత్రము. బాగా కలిపేసుకోండి. మీకు 3 గ్లాసులు నీళ్ళు 3 గ్లాసులు పిండి కరెక్ట్గా సరిపోతుందండి. మెజర్మెంట్స్తోనే చెప్తా ఉన్నాను, కరెక్ట్గా అంటే ప్రాపర్గా సరిపోతుంది పిండికైతే. మీ గిన్నెకి ఏం అతుక్కోకుండా నీట్గా పక్కకు వచ్చేంతవరకు కలుపుకోవాలండి. ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని కలుపుకోండి, ఫ్లేమ్ ఆఫ్ చేయకూడదండి. మీకు పిండి కొంచెం దాంట్లో ఉడకాలి. మనం ఇటు కలుపుకుంటామంటే ప్యాన్కి సపరేట్ అవుతుందండి పిండి అంతా, అంతసేపు కలుపుకోవాలండి. ఇంకొంచెం నెయ్యి 1 స్పూన్ వేస్తూ ఉన్నానండి నేను. నెయ్యి వేయడం వల్ల చాలా బాగా వస్తాయి అప్పాలు మాత్రము. చూసారు కదా, ప్యాన్కి సపరేట్ అయ్యి ఒక ఉంటలాగా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయండి, సరిపోతుంది. అంతసేపు మనం కొంచెంసేపు ఉడకనిచ్చి మూత పెట్టేసేయండి కొంచెంసేపు మాత్రము. మనకు ప్యాన్ సపరేట్ అయిందంటే స్టవ్ ఆపేసి వచ్చండి. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వండి పిండిని మాత్రము. ఒక 10 నిమిషాలు ఆ లోపల నానుతుందండి పిండి అంతా. ఇప్పుడు ఏం చేయాలంటే నాని పిండిని బాగా నీట్ చేసుకోండి, మెత్తగా పిసుక్కోవాలండి. ఒక 2 నిమిషాలు మెత్తగా పిసికారంటే మీకు అప్పాలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. మన చేత్తో ఒకసారి పిసికేసుకొని తర్వాత చిన్న చిన్న వంటలు చేసుకుంటే మంచిదండి. మీకు వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకుండా ఒక 10 నిమిషాలు మూతపెట్టి వదిలేసిన తర్వాత మీ పిండి చల్లారుతుంది కదా, మొత్తం పిండిని ఒకసారి బాగా మెత్తగా పిసికారంటే మీకు అట్లా పిసకడం వల్ల పిండి మెత్తగా అవుతుంది. మీకు అప్పాలు తినేటప్పుడు కూడా చాలా బాగా పొంగుతాయండి. ఎప్పుడు కానీ పిండి అండి మనకు పూరీ పిండి కన్నా సాఫ్ట్గానే ఉండాలండి. అప్పుడే మీకు అప్పాలు అనేది చాలా బాగా వస్తాయి. గట్టిగా ఉన్నిందంటే అస్సలు బాగా రావండి. పిండి ఎప్పుడు కానీ మీకు ఇట్లా ఒత్తుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉండేటట్టే చూసుకోండి. మరీ పలచగా తట్టకూడదు, అట్టని చెప్పి మరీ మందంగా తట్టకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో తట్టుకోండి. ఇప్పుడు వీటిల్ని ఫ్లేమ్ మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 వేసేసుకోండి. ఇప్పుడు వేసిన వెంటనే గెడడితో తిప్పకండి, విరిగిపోతాయి. అవే వేసిన వెంటనే చిన్నగా పైకి వచ్చేంత వరకు కొంచెంసేపు వెయిట్ చేయండి. గెరిటితో స్లోగా అట్లా అన్నారంటే మీకు అయితే మళ్ళీ ఇట్లా ఒక సైడ్ కాలిన వెంటనే మీకు తిప్పేసుకోండి. చూసారు కదా, బాగా పొంగుతూ ఉన్నాయి చూడండి, భలే పొంగుతాయండి. అయితే మెత్తగా ఉండాలండి పిండి మాత్రము. గట్టిగా ఉన్నిందంటే మాత్రము అసలు సరిగా పొంగవండి, మెత్తగా కూడా రావు తినేటప్పుడు. ఇట్లా పొంగిన వెంటనే 2 పక్కలు బాగా కాల్చుకునేసుకొని పక్కన తీసేయడం అంతే అండి. చూసారు కదా ఎంత బాగా కాలినాయో. ఈ పక్కన తీసేసుకొని ఇప్పుడు నువ్వులతో చేస్తూ ఉన్నానండి. ఇవి కూడా భలే వచ్చాయండి టేస్ట్ మాత్రము. నేనేం చేశానంటే పిండిని డివైడ్ చేసి పెట్టుకున్నా కదా, ఆ పిండిలో ఒక 2-3 స్పూన్లు నువ్వులు వేసేసుకొని బాగా కలిపేస్తానండి. పైన అయితే చల్లలేదు, చల్లకుండా పిండిలోనే కలిపేసుకొని ఇట్లా తట్టేసుకున్నానండి నేను. చాలా బాగా వచ్చాయండి నువ్వులతో కూడా. మీరు మొత్తం నువ్వులతో కూడా చేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే నువ్వులవే తినేస్తున్నారండి అందరూ మామూలువి కన్నా.
చాలా బాగా వచ్చాయండి టేస్ట్ మాత్రము. ప్లెయిన్‌వి కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చాయండి. నువ్వులు అంటే వేరే టేస్ట్ వచ్చాయండి. అవి పడడం వల్ల భలే టేస్ట్ వచ్చింది. మనం అత్తి రసాలు తిన్నట్టే ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మాత్రం ఈ స్టైల్‌లో. పిండి మాత్రం కరెక్ట్‌గా కలుపుకోవాలండి. మీరు కలుపుకునేటప్పుడు ఏదైనా గట్టిగా అయిందంటే ఎట్ట చేయాలనుకుంటారేమో అండి. బెల్లం నీళ్ళే అండి కొంచెం వేడి చేసి లైట్‌గా చల్లుకోండి. ఎప్పుడైనా గట్టిగా అయిపోతే పిండి మాత్రం. మీకు అదొక మీకు పనికొస్తుందని నా చిట్కా చెప్తా ఉన్నాను. చన్నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదండి. వేడి నీళ్ళే, బెల్లం నీళ్ళే గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి మీద చల్లుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! ఈ ప్లెయిన్‌వండి ఇవి. చాలా బాగా వచ్చాయండి ఇవి గూడా. మీకు చూపిస్తాను చూడండి తుంచి. నువ్వులు కూడా చూడండి ఒకసారి. నువ్వులు కూడా అండి పైన లోపలంతా కూడా బుర బుర అని భలే వచ్చినాయండి. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయయితే. మన పిండి స్మూత్‌నెస్ వల్లే అండి సాఫ్ట్‌నెస్ వస్తుంది. గట్టిగా ఉంటే అస్సలు రావు. ముందే చెప్తా ఉన్నాను. ఇట్లా చేసుకోండి. మీకు పండగలో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పండగ ఎక్కువ టైం కూడా పట్టదండి పండగ టైంలో. ఖచ్చితంగా మీకు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. బాయ్.